మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా ఆయన అయితే నేను చేపలు పడుతున్నాను, నువ్వు వీడియో తీసుకుందరా అని చెప్పాడు. మాకైతే చెరువు చాలా దగ్గర, ఈ మట్టి రోడ్డుకి లాస్ట్ అనమాట. మా ఆయన ఏం చెప్పాడంటే, ఒకసారి నువ్వు నన్ను స్కూటీలో ఇడిపించావు కదా, అక్కడ 2 తాటి చెట్లు ఉంటాయి, అక్కడికి రమ్మని చెప్పారు. కానీ ఈ మిడిల్లోనే మాకు బైక్స్ కనపడ్డాయి. అయితే ఇక్కడెక్కడో పడుతున్నట్టున్నారు అని చెప్పి ఇటు సైడ్ వచ్చాము. ఇటు సైడ్ వచ్చేసరికి ఈ వాటర్ దిద్దునింది, గుంట లోతున్నద్దేమో అనుకున్నాం, లోతు అయితే లేదు. మేమైతే ఇక్కడ నుంచి వెళ్తూ ఉండేసరికి మధ్యలో ఒక దిక్కడైతే వాయిస్ వినపడతా ఉంది. వాళ్ళని దగ్గర చూస్తే వాళ్ళైతే కాదు. సర్లేనని ఇంకెళ్తా ఉన్నాం. 1 కిలో అయితే వచ్చింది, దగ్గర 1 కిలోమీటర్ దాకా వచ్చాము. సరే లొకేషన్ బాగుంది అని మనం అయితే దిగకూడదు కదా, అది ఎంత లోతుందో ఏమో తెలియదు. అందులో వీడియో తీసుకొని ఇటు తిరిగేసరికి అక్కడ కిరణ్ కనపడ్డాడు. మా ఆయన చెప్పిన 2 తాటి చెట్లు అయితే అయ్యాను. ఇన్ని తాటి చెట్లలో మా ఆయన చెప్పడం నేను రావడం నాకే ఇదిగా ఉండింది. మేమైతే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ పైన వచ్చాము. అక్కడెక్కడో బండ్లు పెట్టి ఈ చెరువు అంతా నడుచుకుంటూ వచ్చాము. సరేలే వీడియో కోసం ఏమైనా చేయాలి కదా అని మా ఆయన చూడండి బురదట్టు పూసుకొని వచ్చారు. మేము వచ్చేలోపే 3 కొరమేన్లు అయితే పట్టేశారు వాళ్ళు. సరేలే అని మేము కూడా వెనక్కి వస్తూ ఉన్నాము. మళ్ళీ లోపు కిరణ్ అయితే అక్కడ గుంట చూశాను, ఆ గుంటలో అయితే చేపలు ఉన్నాయి అని చెప్పాడు. ఇదిగో కొరమేన్లు అయితే ఈ ప్లేస్లోనే పెట్టారు, ఈ 3 ప్లేస్లో. నేను కిరణ్ అయితే మళ్ళీ ఇదిగో ఈ గుంటలో అయితే నేను చేపలు చూశాను, చేపలు అయితే ఉన్నాయని చెప్పారు. ఇలాగా ఇటు సైడ్ ఒకటి గట్టు, అటు సైడ్ ఒకటి గట్టు కట్టారు. గట్టు కట్టి ఆ వాటర్ అంతా తీసి అటు సైడ్ అయితే పోసారు. ఇదేం చాలా ఈజీ అయిన పని ఏం కాదు, చాలా కష్టము. గట్లు కట్టినే లేదు, నీళ్ళు పోయలేదు. కిరణ్ అయితే చేపలు పట్టుకొని వచ్చేసాడు. కిరణ్ ఎక్స్పర్ట్ అనమాట అసలు అయితే చేపలు పట్టడంలో. వీటిని అయితే మా సైడ్ జిలేబీలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఇదిగో ఇంకో చేప కూడా తీసుకొని వచ్చేస్తున్నాడు. మా బావ తిడుతూ ఉన్నాడు, ఎందుకు కట్టి తట్టు కొడుతున్నావు అని. ఇంకోటి చెప్పనా, ఆ అన్నకైతే ఒక రైట్ హ్యాండ్ ఏలైతే చేప అయితే కొరికేసింది, ఏలైతే లేదు. ఆ లెఫ్ట్ హ్యాండ్ ఏమో బైక్ మీద నుంచి పడ్డారు. ఇగో మా ఆయన అయితే అటు సైడ్ గట్టి కట్టి ఆ వాటర్ అంతా ఇటు సైడ్ పోస్తున్నారు. ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాత చేపలు బయటపడతాయి. ఇక మేమైతే అక్కడ కూర్చున్నాం చూడండి. ఇలా అయితే ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఎత్తిపోసేశారు. ఈలోపు మన కిరణ్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు చేపలు అయితే పడుతున్నారు. అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా ఈ అన్న అయితే ఎంత ఇదిగా చేపలు పట్టడం అంటే. చూడండి ఎలా ఎత్తుకుతున్నాడు అసలు చేపలు అయితే. ఆల్మోస్ట్ కొరమే అన్నీ ఇవన్నీ చూపించాడు. నేనైతే అన్న అదుగుదుగుదుగుదుగుదుగు అంటా ఉన్నాను. మాకన్నా మీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువలాగుంది కదా అని అన్న అంటా ఉన్నాడు. చేప అయితే వెళ్తూ ఉంది, అన్న కాలు మధ్యలో తిరుగుతూ ఉంది. నీళ్ళు తగ్గే కొద్దీ చేపలు అయితే బయటపడుతూ ఉన్నాయి. అడుగో ఆ అన్న చూడు ఎలా కొట్టాడో. దీన్ని కూడా జిలేబీ అన్న ఎట్టేయన్నా అని చెప్తుంటే మళ్ళీ అన్నిటి తీసి నా దగ్గర వేస్తున్నారు. ఇవైతే ఫ్రై చాలా బాగుంటాయి. ఇంకా చాలా ఈసారి అయితే ఇదిగో అన్న కొరమైన ఏడుంది పెట్టానంటే మా ఆయన చూడండి ఇది అంట పట్టను కూడా పట్టలేదు. ఆ కొరమేన అనేది బురదలోనే ఉన్నది, జారిపోతూ ఉన్నది. మా వాళ్ళు అయితే పట్టు వేరని విక్రమార్కుల్లాగా చేస్తూనే ఉన్నారు పాపం. అందుకో మళ్ళీ ఇంకో జిలేబీ అన్న అయితే చూడండి ఎన్ని చేపలు పడుతున్నాడో. మాకే చూడడానికి చాలా బాగుండింది అనమాట. మేము ఎప్పుడు చూడలేదు. నేనైతే మా ఆయన వెళ్తే తెస్తూ ఉంటాడు కానీ ఏళ్ళు అలా పెట్టేసే అసలు చూస్తూ కనుక్కునేస్తాడు ఎక్కడ చేపంది అని చెప్పి. ఇదిగో మళ్ళీ అయితే వీటి మధ్యలో కూడా ఒక గట్టు కట్టి అక్కడ కొరమేను పడతారు. చూడండి నీళ్ళు అయితే ఎంత కష్టమో చూడండి, ఎన్ని వాటర్ ఉన్నాయి. అటు సైడ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇదిగో ఇక్కడైతే కొరమేను ఉంది.
ఇప్పుడు చూడండి మీరు, చాలా నచ్చింది నాకైతే. అదైతే జిలేబీ, కొరమేను అనుకున్నారు కానీ జిలేబీ, కానీ అక్కడే కొరమేను కూడా ఉన్నది. చాలామంది జిలేబీలు తినరు. ఫ్రై అయితే చాలా బాగున్నది పెద్ద చేపలు అయితే. ఇక్కడైతే కొరమేను ఉన్నది. అద్దెగ్గా ధీరా 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 ధీరా. మా వాళ్ళు అయితే పడిన కష్టం అంతా 2 కొరమేలను చూసి మర్చిపోయారు. కొరమేను అయితే ఇదిగో 1 కేజీ దాకా అవుతుంది. మా సైడ్ అయితే కేజీ 400. మీ సైడ్ ఎంతో కూడా కమెంట్ చేయండి. ఇదిగో లాస్ట్కి అయితే అన్నీ పట్టేసుకొని ఇది చినిపోయిన బస్తాలో వేసుకొని ఇంటికైతే బయలుదేరాము. టైం వచ్చేసి 12:30 అయింది. సరే నేను ఆ బియ్యం కడిగేసి వచ్చేసరికి వీళ్ళు భాగాలు కూడా వేసేసుకున్నారు. ఇదిగో ఈ భాగానికి మాకు వచ్చిన చేపలు 2 కొరమేన్లు, జిలేబీలు వచ్చాయి. ఆ చిన్ని చేప అయితే రూప్చందంట. ఇదిగో నేనైతే చేపను రుద్దుతున్నాను. నేనైతే పెళ్ళి కాకముందు అయితే అసలు చేపలే తినేదాన్నే కాదు, అసలు మా సైడే రానిచ్చేదాన్ని కాదు. ఇదిగో ఈ రాయి అయితే మా సైడ్, మా ఊర్లో అయితే ఫేమస్, బొంతరాయి అంటారు దీన్ని. దీని ఇక్కడే బట్టలు ఉతుకుతాం మేము. కాలువ ఉన్నది, కాలువలో నీళ్ళు వచ్చేటప్పుడు కాలువలో ఉతుకుతాము. అవి నీళ్ళు వచ్చినప్పుడు వీడియో తీసి అయితే పెడతాను. బంతరాయి గరుకు వైట్గా భలే వస్తాయి చేపలు అయితే రుద్దితేను. చూడండి మీరేను. పట్టడం ఎంత కష్టమో వీటిని అన్నిటిని మళ్ళీ కొయ్యడం అంతే కష్టం. కానీ తింటే మాత్రం ఆ కష్టం అంతా మర్చిపోతాము. క్లీన్గా చేసుకోవాలి. రుద్దుతున్నా. నెక్స్ట్ అయితే బస్తా తెప్పించుకొని నేనైతే ఫ్రైకి ఫస్ట్ ముక్కలుగా వస్తున్నాను. నేను ఇప్పుడు కూడా కూరలో చేప ముక్క తినను, ఫ్రై అయితేనే తింటాను. ఒక్క చేప తెచ్చుకున్నా కానీ ఒక 2 ముక్కలైనా ఫ్రై చేసుకోవాల్సింది నేను. ఇదిగో ఇదైతే కొరమేను. దీనికైతే ఇదేమంటారు బంకగా ఉన్నది, చాలా కష్టం అనమాట. నేనైతే ఇప్పటికి ఒక్కసారి కూడా నేను కొరమేన్ని క్లీన్ చేయలేదు, మా ఆయనే చేస్తాడు. ఇవన్నీ అయితే నేను చేస్తాను కానీ కొరమేను అయితే నేను చేయలేను. అది జారిపోతూ ఉన్నది, దానికి జిగురు ఎక్కువ, అందుకని అది దొరకడం కూడా చాలా కష్టం. నేనైతే 2 చేపలు ఫ్రై చేసేసి కొరమేను అయితే తీసుకొని పులుసుకి రెడీ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పోస్ట్ చేస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.